ఒక బోయవాడు తాను రోజు వలనే ఈ రోజు కూడా వేటకు బయలుదేరాడు. అందుకని శివరాత్రి వేటాడటం ఏంటని ఆలోచించలేదు. అతనికి అసలు తెలియదు ఆ రోజు శివరాత్రిని కూడా. ఆ రోజు ఆయన వేటకు బయలుదేరినప్పుడు అదృష్టమో దురదృష్టమో కానీ ఆయన ఏ మృగము చిక్కలేదు. దానితో అతడు చేసేదేమీ లేక మధ్యాహ్న వేళలో ఒక చెట్టు మీద ఎక్కువ కూర్చున్నాడు. ఆయనకు తెలియదు ఆ చెట్టు అతిపెద్ద మారేడు చెట్టు. అందులో ముళ్ళ బాధ లేని ఒక చోటులో ఆయన కూర్చుని స్థిమితంగా ఉన్నాడు. ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. అది కూడా ఆయనకు తెలియదు. కానీ ఏమీ తోచక ఆ దళాలు గిల్లుతున్నాడు, కింద పడేస్తున్నాడు. ఆ పడేసిన దళాలు శివలింగం మీద పడుతున్నాయి. ఆయన పొద్దుటి నుంచి ఆహారం దొరకలేదు కానీ ఏమీ తినలేదు ఆయన. ఆ సమయంలో ఒక లేడీ అక్కడికి వచ్చింది. ఆ లేడీని కొట్టబోతే ఆ లేడీ మాట్లాడిందిట. ఇలాంటివి ఉంటాయా అంటే అనంతకాలంలో ఎలాంటివి ఉంటాయో మనమేం చెప్పగలం. ఆ లేడీ, నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు అంటే, నా ఆహారం కోసం నిన్ను కొడుతున్నాను అంటే, నీకు నేను ఇవాళ నిర్దేశింపబడ్డ ఆహారాన్ని కనుక తప్పకుండా నువ్వు తీసుకో, కానీ నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వు. నా పిల్లల్ని నా యొక్క బంధువులకు అప్పగించి వస్తాను, అందుకు అనుమతించు అంటే ఆ నవ్వి, నేను ఎలా అనుమతిస్తాను, తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నావంటే కొన్ని ఒట్లు పెడుతుంది ఆ లేడీ. ఆ ఒట్లకి కదిలిపోయి సరే వెళ్ళంటాడు. ఆ లేడీ అటు వెళ్ళిన తర్వాత లేడీకి సంబంధించినటువంటి కొందరు బంధువులు వస్తారు అక్కడికి, అంటే భార్య మొదలైన వాళ్ళని కొట్టబోతాడు. వాళ్ళు మా వాళ్ళకి పిల్లల్ని అప్పచెప్పి వెళ్తామని వాళ్ళు బయలుదేరతారు. చెట్టు చివరికి అందరూ కలిసి వస్తారు మమ్మల్ని చంపు అని. ఎందుకు అంటే ఒకరి కోసం ఒకరు చావడానికి సిద్ధమయ్యాం, కానీ మేము అందరం కూడా ఒకరు లేకపోతే ఒకరు ఉండలేం కనుక మా అందరిని నువ్వు సంహరించు అంటాయి. వెంటనే ఇతడు వాళ్ళ యొక్క ప్రేమ స్వభావాన్ని చూసి తాను వేటాడకూడదని నిర్ణయించుకుని మిమ్మల్ని అందరినీ విడిచిపెడుతున్నాను అంటాడు. ఈ సమయంలో శివపురాణం విషయం చెప్తుంది. అవి వెళ్ళడం తిరిగి రావడం వీటిలో చాలా సమయం గడిచింది. ఈయన అవి ఆలస్యం అవుతున్న కొద్దీ పూజ జరుగుతూనే ఉంది, అవి దళాలు కింద పడుతూనే ఉన్నాయి. అంటే తెలియకుండా చేసిన శివ పూజ మహిమ వల్ల ఇతడికి మనస్సులో పరివర్తన కలిగింది. వాటిని చంపి తినాలనే ఆలోచన కూడా పోయింది. మొత్తానికి శివరాత్రి అంతా కూడా ఆయన దాని మీదే గడిపాడు, ఆ చెట్టు మీదే. శివునికి బిల్వదల పూజ జరిగిపోయింది, ఉపవాసం జరిగింది, జాగరణ కూడా జరిగింది. అంటే తెలియకుండానే జాగరణ, ఉపవాసము, శివ పూజ 3 చేశాడు కనుక ఆ పుణ్యానికి సంతోషించి పరమేశ్వరుడు ప్రత్యక్షమై, తెలిసి చేసినా తెలియక చేసినా నిప్పు ఎలా కాలుస్తుందో, తెలిసి చేసినా తెలియక చేసినా ఈ రోజు చేసే శివార్చన అత్యధిక ఫలాన్ని ఇస్తుంది కనుక నువ్వు ఉత్తమమైనటువంటి గొప్ప స్థితికి చేరుకుంటావు. నువ్వు బోయలకి రాజు అవుతావు, మొత్తం నిషాదులందరికీ పతివవుతావు. నీ పేరు గుహుడు. అటువంటి పేరుతో నువ్వు సాక్షాత్ నారాయణ స్వరూపుడైన రామచంద్రమూర్తికే ఆతిథ్యాన్ని ఇస్తావు, ఆయన అనుగ్రహాన్ని పొందుతావు. నీ వల్ల నీ పూర్వీకులందరూ ముక్తి పొందుతారు అని చెప్తూ అక్కడికి వచ్చిన లేళ్లకన్నిటికీ కూడా ముక్తినిచ్చేట్టు శివుడు. ఈ కథ ఒక విధంగా మనకి శ్రద్ధ కలిగించడానికి ఋషి చెప్పినటువంటి కథ. అందుకే దీన్ని ఆధారం చేసుకుని ప్రతివారు వారికి సాధ్యమైనంత శివారాధన ఈరోజు